ఏప్రిల్ 17 దేవుని వాక్య ధ్యానం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి 5:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాతి దేవుడు మరొక నూతన దినం మన జీవితంలో అనుమతి ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన దినం ప్రభువులో మనము స్థిరపరచబడ్డానికి, ఆయనతో కలిసి ముందుకు వెళ్ళటకు దేవుడు మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో చూడాలని ఆశపడుతూ ఉంటాం. మనం వాటి కొరకు ఆరాటపడతాం, వాటిని సంపాదించడానికి ప్రయత్నిస్తాం. ఈరోజు ఆధ్యాత్మికంగా ఆలోచన చేసి దేవుణ్ణి చూడటానికి ఒక ఆలోచన నీ జీవితంలో వచ్చిందా? నీవు దేవుణ్ణి చూడాలనేటువంటి తలంపు నీకు కలిగిందా? ఒకవేళ ఈ రోజుల్లో దేవుణ్ణి చూడడం ఏంటి అని నువ్వు అనుకుంటే నువ్వు చాలా పొరపడినట్టే. చాలామంది ప్రభు ఉంటాడని నమ్ముతారు, కానీ ప్రభు కనబడతాడంటే నమ్మరు. కార్యాలు జరుగుతాయని నమ్ముతారు, కానీ కార్యాలు జరిగితే నమ్మరు. ప్రార్థన చేసుకుంటే అన్నీ వస్తాయని నమ్ముతారు, కానీ జరిగిన తర్వాత అది జరిగిందా అని తీసి పడేసేవారు చాలామంది మన చుట్టూ కనబడతారు. ఈరోజు ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. నువ్వు దేవుణ్ణి చూడాలి అనే ఆలోచన, దేవుని సన్నిధిని అనుభవించాలనే ఆలోచన నీలోనికి వచ్చినప్పుడు, నీవు ఖచ్చితంగా విశ్వాసంతో నీ హృదయాన్ని శుద్ధిపరచుకున్నప్పుడు ఆ హృదయ శుద్ధే నిన్ను దేవుణ్ణి చూచేలా చేస్తుంది. దానికి ఖచ్చితంగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. దేవుణ్ణి పూర్తిగా నమ్మాలి. నీ హృదయము శుద్ధంగా ఉండడం అని అంటే మనలో ఉన్న అపరిశుద్ధత తీసివేయడమే మాత్రమే కాదు, పరిశుద్ధతల పరిపూర్ణంలోనికి వెళ్ళగలగాలి. అలా వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తావు. ఆయనను ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి విశ్వాసంతో మనం చూడగలుగుతాం. అలాంటి ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. మరి నీ హృదయం శుద్ధతగా కలిగి ఉందా? పరిశుద్ధత వైపు నడుపుతూ ఉందా? లేక నీ హృదయాన్ని నీవు ఎలా కట్టుకుంటున్నావు? ఒకేసారి ప్రభులో నువ్వు నిలబడేవానిగా ఉండాలి, కానీ లోకంలో పడిపోయేవానిగా ఉండకూడదు. నీ హృదయాన్ని దేవునిలో కట్టుకో. ప్రభు దర్శనం నీకు ఖచ్చితంగా కలుగుతుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవ, హృదయశుద్ధిని కలిగిన వారికి నీ దర్శనం కలుగుతుంది. అట్టి భాగ్యం బిడలకు దయచేయండి. నేడు ప్రయాణాలు, పనులు, వారు తలపెట్టిన కార్యాల్లో జయము బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినము నీ ఆరోగ్యంతో బిడలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.